2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి ఏమైనా విషయాలు చెప్పుంటే చెప్పండి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్‌లో ఫిజికల్ ఇంటిమసీ పాయింట్‌కి వచ్చేటప్పటికి ఎవరైనా సరే సెక్షువల్ రిలేషన్ కోరుకోవాలనుకుంటారు. బట్ భార్య అంగీకారం లేకుండానే కొంతమంది చాలా ఫోర్స్‌ఫుల్‌గా వెళ్ళిపోతూ ఉంటారు. అవును. ఎలానంటే ఎంత ఇరిటేట్ చేస్తారంటే నాకు ఇష్టం లేదని చెప్పేసి చెప్పినా కూడా విపరీతమైనటువంటి ధోరణిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అంటే మనకున్నటువంటి ప్లెజర్స్ ఏవైతే ఉంటాయో అవి క్లియర్ అయితే చాలు అంటే దానికోసమే ఇది అన్నట్టు మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. ఇది పచ్చి నిజం అండి అది. అంటే వీటికి సంబంధించినటువంటి వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి మహిళలు చాలామంది కోకొల్లలు ఉన్నారు. అంటే బయటపడి చెప్పుకోలేనటువంటి వాళ్ళు. ఇది ఎక్స్ట్రీమ్ చేసేసి వాళ్ళ మీద ఎలానంటే గోళ్లతో గిచ్చటము, రక్కటము, దాంతోపాటు కొట్టటము, విపరీతమైనటువంటి సాడిజం చూపించేటువంటి హస్బెండ్ కొంతమంది ఉన్నారు. అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినప్పుడు చట్టాలు ఏం చెప్తున్నాయి? దీని నుంచి మహిళలు బయటపడాలి అని అంటే, ప్రొటెక్షన్ తీసుకోవాలి అని అంటే సుప్రీంకోర్టు పాయింట్లో నుంచి ఏదన్నా ఒక కీలకమైనటువంటి గైడ్లైన్స్ ఉన్నాయా? నాగరాజు గారు చాలా సెన్సిటివ్ టాపిక్ తీశారు మీరు, కానీ డిస్కస్ చేయక తప్పదు. బికాస్ చాలామంది సఫర్ అవుతున్నారు. ఓకే, అండ్ ఇవాళ జనరేషన్లో ఎప్పుడైతే ఎస్పెషల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగింది అంటే ఉమెన్కి ఇంకా బాధ్యత, ఇంకా పని పెరిగింది తప్ప అందులో పవర్ ఏం రాలేదు ఉమెన్కి. చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ట్రూ సార్. ఓకే, ఇది చూసే ఉమెన్ కూడా చాలామంది కింద నాకు కమెంట్స్ కావాలి కింద, ఎందుకంటే నేను చెప్పేది కరెక్ట్ రాంగ్ మీరు చెప్పాలి. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ వల్ల హస్బెండ్ ఇంకా పవర్ అయ్యాడు. బికాజ్ ఉమెన్ సంపాదించి ఆ డబ్బు హస్బెండ్కి ఇవ్వాలి, రైట్? సో ఉమెన్ ఈజ్ ఎంపవరింగ్ ద హస్బెండ్. ఆ రకంగా ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగింది తప్ప ఇంకా ఉమెన్ మీద శారీరక ఇబ్బందులు, శారీరక కాంక్షలు, ఫోర్స్ఫుల్ సెక్స్ ఇవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అన్యాయంగా జస్ట్ పెళ్ళయింది అన్న ఒక్క కండిషన్తో ఈ మగవాడు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒకవేళ ఉద్యోగం లేకపోతే ఆడది రాగానే ఫస్ట్ ఫోర్స్ఫుల్ సెక్స్ చేస్తానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇది చాలా కేసెస్లో ఇప్పుడు జరుగుతున్నాయండి. మీరు ఇప్పుడు కనుక చూసుకుంటే రూరల్ ఏరియా అని కాదు, అర్బన్ ఏరియా అని కాదు, మొత్తం డిజిటలైజేషన్ అయిపోయింది, గ్లోబల్ డిజిటలైజేషన్ అయిపోయింది, బిజినెస్ గ్లోబలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రెషర్లు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళే ఇప్పుడు హోమ్ మేకర్స్ కాస్త హోమ్ రన్నర్స్ అయిపోయారు. అంటే ఇల్లు నడిపేది కూడా చాలా ఆడవాళ్ళు ఇవాళ కనుక మనం చూసుకుంటే. వాళ్ళు ఇల్లే నడుపుతాం కాకుండా కొత్తగా ఇట్లాంటి ఇబ్బందులకు కూడా చాలామంది లోన్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే ఇన్కమ్ కాన్స్టెంట్గా హస్బెండ్కి ఇస్తూ ఉంటారో, హస్బెండ్స్ కష్టపడితే మానేసి ఇంట్లో కూర్చుంటాము, తాగుతాము, బ్యాడ్ హ్యాబిట్స్కి గురవుతాము. వైఫ్ రాగానే వెంటనే మళ్ళీ సెక్షువల్ ఇంటర్కోర్స్కి ఫోర్స్ చేస్తాము. అది రేప్, కానీ దాన్ని పెళ్ళి అయింది అన్న ఒక కండిషన్ మీద వాళ్ళు వెళ్ళి ఆ కంప్లైంట్ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఏం చెప్పారు సార్ అసలు? అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఇది నిజమే. చాలా కంట్రీస్లో కనుక తీసుకుంటే మ్యారిటల్ రేప్ అన్నది క్రిమినలైజేషన్ చేశారు దాన్ని. మన భారతదేశంలో ఇంకా మ్యారిటల్ రేప్ అన్నది క్రిమినలైజేషన్ కాలేదు. చాలా గవర్నమెంట్స్ కూడా దాన్ని అపోజ్ చేస్తున్నాయి. ఓకే, కొన్ని సెక్షన్స్ ఉంటాయి నాగరాజు గారు, 375, 376, 377 ఇవన్నీ ఏంటంటే రేప్ యొక్క డెఫినేషన్, రేప్ పనిష్మెంట్, అన్యాచురల్ సెక్స్ అని కూడా చెప్తుంది. ఇప్పుడు 377 అన్యాచురల్ సెక్స్ అంటది. అంటే ఇప్పుడు మీరు మ్యారిటల్ రేప్లో కూడా ఒకవేళ అమ్మాయి కనుక 18 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ ఉంటే ఖచ్చితంగా అది పెళ్ళైనా కూడా దట్ విల్ కమ్ అండర్ మ్యారిటల్ రేప్. ఎందుకంటే 18 ఇయర్స్ కంటే తక్కువ అసలు పెళ్ళి అవ్వకూడదు. అలాంటిది ఊర్లలో 18 ఇయర్స్ కంటే తక్కువనే ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసి మరి వాళ్ళు ఆ తర్వాత జరిగే కార్యక్రమాల్లో ఫోర్స్ఫుల్ సెక్స్ ఎవ్రీడే చేస్తే ఆ అమ్మాయి మీద ఆరోగ్యంగా ఎంత ఇంపాక్ట్ పడుతుంది. సో దట్ ఈస్ స్టిల్ కన్సిడర్డ్ యాజ్, ఎవరైతే 18 ఇయర్స్ కంటే తక్కువ అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేసి ఇట్లాంటి సెక్షువల్ ఇంటర్కోర్స్కి గురవుతారో అది ఇంకా రేప్ కిందకే వస్తుంది. అందులో ఎక్సెప్షన్ లేదు. ఎవరైతే 18 ఇయర్స్ దాటిన తర్వాత ఇలాంటి దానికి బలవుతూ ఉంటారో వాళ్ళకి ఇంకా ఇది మ్యారిటల్ రేపా కాదా అన్నది ఇంకా మన లీగల్లో ఆ డిస్కషన్స్, ఆ ఆర్గ్యుమెంట్స్, ఆ కాన్ఫ్లిక్ట్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. దానికి ఇంకా కంక్లూషన్కి రాలేదు. కొంతమంది దాన్ని క్రిమినలైజేషన్ చేయమని, కొంతమంది అది క్రిమినలైజేషన్ చేస్తే హ్యూమన్ రైట్స్కి విరుద్ధమని, పెళ్ళైన తర్వాత ఇలాంటివి మనం ఆపలేమని కొంతమంది, పెళ్ళైనా కూడా మా పర్సనల్ ఇండివిజువల్ హ్యూమన్ రైట్స్ ఉంటాయని ఆడవాళ్ళు కొంతమంది. ఈ రకంగా ఇంకా కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. వేరే దేశాల్లో అయితే దాన్ని కొన్ని దేశాల్లో మ్యారిటల్ రేప్ కిందకి కన్సిడర్ చేస్తున్నారు. దాన్ని క్రిమినలైజేషన్ చేసి దానికి పీనల్ సెక్షన్స్ కూడా విధిస్తాం జరిగింది. మన దేశంలో ఇంకా ఆ డిస్కషన్ అలా నడుస్తూనే ఉంది దౌర్భాగ్యానికి. అయితే
నా సజెషన్ ఏంటి అంటే ఆఫ్టర్ అబ్జర్వింగ్ సో మెనీ అబ్జర్వేషన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్, నా పర్సనల్ సజెషన్ ఏంటంటే సుప్రీం కోర్ట్ కూడా అదే చెప్పిందండి నారాజ్ గారు. ఎప్పుడైతే మీరు మ్యారిటల్ రేప్కి గురవుతారో, మీకు ఇష్టం లేకుండా కూడా మీ హస్బెండ్ పదే పదే మిమ్మల్ని రేప్ చేస్తున్నాడో, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ కమ్స్ అండర్ క్రుయాలిటీ. మీరు ఆ క్రుయాలిటీ కింద 498A సెక్షన్ దానికి కూడా పెట్టచ్చు. మిమ్మల్ని అంతా బాగానే చూసుకుంటున్నాడు, కానీ మీకు ఇష్టం లేకుండా సెక్షువల్ ఇంటర్కోర్స్కి పదే ఫోర్స్ చేస్తున్నాడు వితౌట్ యువర్ కన్సెంట్. సో దాన్ని కూడా మీరు 498A కిందకి పెట్టచ్చు అని సుప్రీంకోర్టు చెప్తాం జరిగింది. అంతేకాదు సుప్రీంకోర్టు దీన్ని డొమెస్టిక్ వయలెన్స్ కేసు కింద కూడా మనం పరిగణించవచ్చు అని చెప్తాం జరిగింది. సో మీరు డైరెక్ట్గా మ్యారేజ్ తర్వాత రేప్కి ఎక్సెప్షన్ ఉంది కాబట్టి, దాని మీద ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి కాబట్టి, ఆ సెక్షన్స్ ఇంకా రాలేదు కాబట్టి, ఈ 2 సెక్షన్స్ని, ఈ యాక్ట్ని ప్లస్ ఆ 498A సెక్షన్ని ప్లస్ డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ని మనం వాడుకోవచ్చు అన్నది నేను మీ ద్వారా ప్రజలకు చెప్తున్నాను నాగరాజ్ గారు. నిజంగా చాలామందికి అంటే అంత ఎక్స్ట్రీమ్ వాళ్ళని భరించాల్సినటువంటి అవసరం లేదు ఈ సెక్షన్స్ ద్వారా కూడా. అంటే నారాజ్ గారు చాలా మంది ఈ క్వశ్చన్ నన్ను ఇప్పటిదాకా మీరు అడిగారు, కానీ ఈ క్వశ్చన్ ఇది డిస్కస్ చేస్తానికి కూడా చాలా మంది నిరాకరిస్తారు. మీరు ఇంత సెన్సిటివ్ క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను గ్రౌండ్ వర్క్ చేసుకొని వచ్చి ఇది మీకు చెప్తున్నాను. అవునండి, అవును. మీరు నన్ను లాస్ట్ టైం కలిసినప్పుడు సార్ ఇది కొంతమంది అడుగుతున్నారు నన్ను దీని గురించి, సో మీరు దీని గురించి ఏమంటారంటే, నేను నా గ్రౌండ్ వర్క్ చేసుకొని నేను మీకు వచ్చి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కొన్ని చూసి వస్తాను, మీకు చెప్తాను. ట్రూ సార్ ఐ అగ్రీడ్. ఎందుకంటే ఎప్పుడు నేను ఏ క్వశ్చన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడిగినా కూడా స్టడీస్ చేసి ఎంతవరకు ఏ విధంగా చెప్తే రిసీవ్ చేసుకోగలుగుతారు అనేది చూసిన తర్వాత చెప్తారు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.